హాయ్ మేడం. యువర్ గుడ్ నేమ్? సూర్య. మీకు ఏ హీరో అంటే ఇష్టం? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎందుకని? చిన్నప్పటి నుండి ఇష్టం మేడం. అతను సారు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీలో కార్లు ఎక్కించే సీన్ ఉంటది కదా, నేను రీక్రియేట్ చేశాను. అవునా? ఆ వీడియో కోసం ఎన్ని నెలలు కష్టపడ్డారు మీరు? 2 నెలలు కష్టపడ్డాను మేడం. మాకు ఒకసారి చూపిస్తారా? చూపిస్తున్నాను. జూమ్ చేయండి. ఎందుకని పవన్ కళ్యాణ్ మీకు ఏం నచ్చింది? పవర్ స్టార్ కొన్ని ఎంత అమౌంట్ వచ్చినా సరే 70% అనాథలకే పెడతారు. ఏ తుఫాన్లు వచ్చినా, ఎవరికి కోవిడ్ వచ్చినా, ఎవరికి ఏమొచ్చినా సరే సారు సొంత డబ్బులు కొన్ని 100 కోట్లు డొనేట్ చేస్తారు. సార్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీలో చేసినట్లుగా నేను పవన్ కళ్యాణ్ సార్ చేశారు. నేను కూడా ఎలా చెయ్యాలని చేశాను మేడం. చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, ఫ్లెక్సీలు కడతారు, ఫొటోస్ తీస్తారు, అది వేరే. కానీ పవన్ కళ్యాణ్ సార్ ఎలా చేశారు అలా చేయాలనిపించింది మేడం. నేను 2 నెలలు కష్టపడ్డాను. 2 మంత్స్ కష్టపడి మరి ఎన్ని కార్లు మొత్తం అవి? 10 కార్లు మేడం. మరి రెంట్కి పే చేయాలి కదా వాటికి? రెంట్ ఏం లేదు, ఫ్రీగానే చేశారు. ఇలా చేస్తాం సార్ అంటే ఓకే కార్లు అరేంజ్ చేస్తామన్నారు. నాకు చిన్నతనంలో పేరెంట్స్ చనిపోయారు మేడం. నాకు ఏంటంటే ఏ సపోర్ట్ కూడా లేదు. ఇక్కడ యూట్యూబర్స్ ఉంటారు, ఇది ఎలాగైనా పవన్ కళ్యాణ్ సార్ వరకు రీచ్ అవుతుందని, ఏదో సార్ కొద్దిగా ఉపాధి కల్పిస్తారని ఇక్కడ వరకు వచ్చారు మేడం. మరి పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ అవుతుంది కదా, దానికి ఎందుకని పోస్ట్ పోన్ అవుతుంది అంటారు? పోస్ట్ పోన్ అంటే పడప్పనులు ఉంటారు కదా మేడం, అలా పోస్ట్ పోన్ చేస్తారు. కానీ ఎలా అయినా సరే రిలీజ్ చేస్తాం, ఫ్యాన్స్ ఉన్నాం. ఎలా అయినా సరే సారు ఏం లేదైనా సరే 10,000 కోట్లు వస్తుంది మేడం. సారు స్క్రీన్ పైన వస్తే చాలు. అంటే లాస్ట్ మంత్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసి ఫ్లెక్సీ కూడా వేసారు కదా, ఎందుకని మూవీ రిలీజ్ అవ్వలేదంటే చాలా మంది అడ్డుకుంటున్నారు మేడం. మరి వాటి మీద మీరు ఫైట్ చేశారు మీ ఫ్యాన్స్ అందరు? ఫైట్ ఏం లేదు, సార్ అన్నారు అందరూ సైలెంట్ గా ఉండండి, ఎలా జరగాల్సింది అలా జరుగుతుంది. 500 నోటు నలిగిన మాత్రాన వాల్యూ తగ్గిపోతుంది మేడం. 500 అంటారు, నలిగిపోయినంత మాత్రం 10 రూపాయలు అయిపోతా చెప్పండి. అంతే కదా. మరి ఈ మంత్ తెలుసా ఎప్పుడు రిలీజ్? 24. మరి ఈసారైనా వస్తుంది అంటారు థియేటర్ మీద? వస్తుంది మేడం. ఎలా చెప్తున్నారు? ఫ్యాన్స్ అలా చెప్తాను, వస్తుంది కాబట్టి మా మీద మాకు నమ్మకం ఉంది, మా దేవుడి మీద. ఎందుకని పవన్ కళ్యాణ్ మీద ఇట్లా జరుగుతుంది? పవన్ కళ్యాణ్ మూవీ పట్ల ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? పవన్ కళ్యాణ్ సారు అంతే అందరూ వ్యక్తుల్లాగా ఎంతో వస్తే అంత దోచుకోవడం చేయడం లేదు. ఎంత వచ్చింది అంత ప్రజలకు పెట్టేసి మళ్ళీ సొంత డబ్బులు కూడా ప్రజలకు పెడుతున్నాడు. కాబట్టి ఎవరైనా సూటిగా మాట్లాడితే నచ్చరు. అందుకని మూవీ మీద చూపిస్తాను. ఎంత చూపించినా సరే ఎలా జరగాల్సింది అలా జరుగుతుంది మేడం. ఎలాగైనా పవర్ స్టార్ మూవీ ఆగదు. మరి ఈసారి కూడా ఆగదు మేడం. అంటే లాస్ట్ మంత్ 12 అని అనౌన్స్ చేశారు, ఆగిపోయింది కదా. ఈసారి మాత్రం ఆగదు మేడం, పక్కా. ఒకేలా ఆగదు మేడం. 100% ఆగదు అంటున్నారా? ఆగదు అంటున్నా. ఓకే, సినిమా కోసం బాగా ఎదురు చూస్తున్నా మేడం. ఎంతైనా అర్థమైంది స్టోరీ? మీకు ట్రైలర్ చూసారా? చూసాను మేడం. ఏం అర్థమైంది స్టోరీ? ఇంతవరకు మేకలు తినే పులుని చూసుంటారు, పులుని వేటాడే బెబ్బులను చూసుంటారు మీరు అంటారు. ఎంతో మంది నేను రావాలని కోరుకుంటారు, కానీ మీరు నేను రావద్దని బాధపడతారు. అందుకే చెప్పింది వీరమలు చెప్పింది వినాలి. ఓకే, మీ తరపున పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎక్కడున్నా సరే మన దేవుడు పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనం కోరుకోవాలి. సార్కి బ్యాడ్ నేమ్, పవర్ స్టార్ యూత్ ఎక్కడున్నా సరే బ్యాడ్ నేమ్ తేవద్దు. థియేటర్ల ద్వారా గొడవలు చేయడం కానీ ఏమి కానీ చెయ్యొద్దు. సార్ ఎలా చెప్తే అలాగా నడుచుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.